అందరికీ నమస్కారం. సరదాగా కాసేపు ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు భార్య అలక. రచించిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. సాయంత్రం అయింది. నా బోటి వారిని ఇక సెలవు తీసుకొని ఇళ్లకి పొమ్మని ఆదేశిస్తున్నట్లుగా పుష్యమాసపు సూర్యుడు కిందకు జారిపోతున్నాడు. ఆఫీస్ నుంచి బయటపడి ఇంటివైపు నడక సాగించాను. శీతాకాలం అవ్వటం మూలాన బాగా పొద్దు కోగకపోయినా సరే చలి విదిలిస్తూనే ఉంది. ఆడవాళ్లు సాయంత్రపు వంటలు ప్రారంభించారు. ఇళ్లలో నుంచి సన్నగా పొగ బయటకొస్తుంది. రేపు ఆదివారం సెలవు రోజున ఏం చేయాలో కార్యక్రమాన్ని ఊహించుకుంటూ వెళుతున్నటువంటి నా కాళ్ళు అలవాటు చొప్పున నా ప్రమేయం లేకుండానే పూల అంగడి వద్ద ఆగిపోయాయి. అనేక రకాల పూలు అక్కడ అమ్మబడుతూ ఉన్నా విజయకి ప్రియమైన సన్నజాజి పూలు మాత్రమే నేను ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాను. రోజులాగా మామూలు పూలకి డబ్బులిస్తున్న నాకు పూల సాయిబు ఈ విధంగా అన్నాడు. ఈవేళ శనివారం బాబు అని. శనివారం రోజు మరికొన్ని పూలెక్కువ తీసుకోవటం నాకు బాగా అలవాటు. శనివారాన్ని గురించి ఆలోచిస్తూ ఆ రోజు శనివారం అనే మాటను మర్చిపోయినందుకు నాలో నేనే నవ్వుకొని నిజమే కదూ, ఇవ్వు అని అన్నాను. సాయిబు సంతోషిస్తూ మరో 2 మూరల కంటే ఎక్కువ లేవు బాబు, ఏదో కొంతిచ్చి మొత్తం తీసుకోండి అని అన్నాడు. జేబులో చూసుకుంటూ ఇక చిల్లర లేనట్లుగా ఉందే అని అన్నా కూడా. లేకపోతే రేపివ్వచ్చు కదా బాబు, రోజు ఉండే బేరమే కదా, తీసుకువెళ్ళండి. ముసలి సాయిబు తృప్తిగా నవ్వుతూ పూలన్నింటినీ చక్కగా కాగితంలో పొట్లం కట్టి చేతికిచ్చాడు. పూల పొట్లం చేత పట్టుకొని మళ్ళీ నడక ప్రారంభించాను. సంక్రాంతి దగ్గరికి వస్తుంది. ఈసారి విజయకు ఏదైనా ప్రత్యేక బహుమానం ఇవ్వాలి. సంక్రాంతి ఆమె పుట్టినరోజు అవటం ప్రత్యేక విశేషం. కిందటిసారి అమ్మ దగ్గరే ఉంది. సంక్రాంతి రోజు కొత్త బట్టలు కట్టుకొని అమ్మ చేయించిన రాళ్ల బిళ్ళ జడ మధ్యలో పెట్టుకొని తల నిండా సన్నజాజి పూల పరిమళాలను నింపుకొని ఆరు బయట వెన్నెల్లో పడుకొని ఉన్న నా దగ్గరికి వచ్చి, ఈ వేషం చూశారా అన్న విజయ రూపం నా కళ్ళ ముందు మెదిలింది. ఆనాటి విజయలో నూతన వధువులో గల ముగ్ధత్వం ఇంకా పోలేదు. ఆనాటి విజయకు ఈనాటి విజయకు గల వ్యత్యాసాన్ని ఊహించుకుంటూ అలాగే వచ్చి ఇంటి ముందు ఆగాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వస్తువంటే ఎందువలన అంతటి ఆపేక్ష కలుగుతుందో కానీ ఆడవాళ్ళు చాలామంది గులాబీలు, మల్లెపూలంటే చాలా ఇష్టపడుతూ ఉండటం చూశాను. కానీ విజయకు మాత్రం సన్నజాజులంటే ప్రాణమనే చెప్పుకోవాలి. ఈరోజు అనుకున్న దానికంటే ఎక్కువ పూలే ఉన్నాయి. పూలు చూసినప్పుడు సంతోషంతో విజయ ముఖంలోని ఆనంద రేఖలు ఎలా వెళ్ళి విరుస్తాయో ఊహించుకుంటూ ఇంటి గుమ్మం ఎక్కాను. అంతవరకు తీయని తలుపులు ఊరించుకుంటున్నటువంటి నా మనసు తాళం పెట్టిన ఖాళీ గుమ్మం స్వాగతం చెప్పేసరికి ఒక్కసారిగా ముడుచుకుపోయింది. మనసులో అంతకు ముందున్న ఆనందము, అనురాగము పోయి వాటి స్థానంలో విసుగు, అలసట వచ్చి నిలబడ్డాయి. నన్ను చూసి కాబోలు ఎదురింటి వారి అమ్మాయి సుగుణ పరిగెత్తుకుంటూ వచ్చి తాళం చెవి నా చేతికిచ్చింది. మీ అక్క ఎక్కడికి పోయింది నీకు తెలుసా అని అన్నాను తాళం చెవి తీసుకుంటూ. నాకు తెలియదు, అమ్మిచ్చి వెళ్ళింది అని అంటూ సుగుణ వెనక్కి తిరిగి బాణంలా పరిగెత్తుకుంటూ పోయింది. తాళం తీసి లోపలికి వెళ్ళి చేతిలో పూల పట్లం డ్రాయర్ మీదకి విసిరి స్టాండ్ మీద తువ్వాలు తీసుకుని దొడ్లోకి వెళ్ళాను. కాళ్ళు చేతులు ముఖం తుడుచుకొని వచ్చి హాల్లో ఫ్లాస్క్ కోసం వెతికాను. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాఫీ తాగటం అలవాటు. ఒకవేళ విజయ అవసరం వచ్చి ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే కాఫీ కాచి ఫ్లాస్క్లో పెట్టి నా అవసరాలు అన్నింటినీ సిద్ధపరిచి వెళ్ళటం పరిపాటే. కానీ ఈ రోజున దానికి వ్యతిరేకంగా జరిగింది. విజయ మీద విసుగు, కోపంగా మారిపోయింది. వంటింట్లోకి వెళ్ళి చూశాను. అలమరలో ఖాళీ ఫ్లాస్క్. నన్ను చూసి నీరసంగా నవ్వింది. కాఫీ కూడా కాయకుండా వెళ్ళవలసినటువంటి అర్జెంటు పని ఏమొచ్చిందో. ఏముంది, ఏ నీరజో వచ్చి రమ్మని ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటుంది కాబోలు. స్నేహితురాలి మోజులో భర్తను కూడా మర్చిపోయే మనుషుల్ని ఏమనాలి. సగం విసుగుతోనూ సగం కోపంతోనూ వచ్చి హాల్లో కుర్చీలో కూలబడ్డాడు. సంధ్య చీకట్లు దట్టంగా అలుముకున్నాయి. ఇల్లంతా చీకటిగా ఉంది. లేచి లైట్ వేశాను. మళ్ళా కుర్చీలో కూర్చోబోతూ ఉండగా ఎదురుగుండా టేబుల్ మీద ఏదో కవర్ కనిపించింది. చెయ్యి చాచి తీసుకొని పైన అడ్రస్ చూశాను. అది నాదే. రాత కూడా చిరపరిచితమే. నా బాల్యమిత్రుడు జైపాల్ వ్రాతలాగా ఉంది.
వాడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది. వాళ్ళ ఆవిడికి ఒంట్లో బాగుండకపోవటం, పెళ్లికి కూడా అతను రాలేదు. ఏం రాశాడు అని అనుకుంటూ కవర్ చూశాను. చించే ఉంది. ఓహో, విజయ చదివింది కాబోలు అని అనుకుంటూ లోపల కాగితాన్ని తీసి చదవటం మొదలుపెట్టాను. ఉత్తరం చదువుతుంటే నాలో ఉన్న విసుగు, అలసట ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ ఉత్తరం రాసిన పద్ధతి చూస్తే నాకు నవ్వాగింది కాదు. వాడేదో బాగా పైత్యంలో ఉండి రాశాడు అని అనుకుంటూ వచ్చే నవ్వు పై మీద తువ్వాలతో ఆపుకుంటూ ఉత్తరం మరోసారి చదివాను. అందులో ఈ విధంగా ఉంది. మహారాజశ్రీ రాజశేఖరరావు గారికి వినయపూర్వక నమస్కారాలు. మీరు నాకు చేసిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. కారణం నాకు తెలీదు. నాకు చాలా గాబరాగా ఉంది. మీరు నన్ను మర్చిపోలేదు అని, పనుల తొందరలో ఉన్నారు అనే నమ్మకంతోనే ఉన్నాను. నాకెప్పుడు మీరే గుర్తుకొస్తారు. మీతోటి స్నేహం, ఆటలు మరవలేనివి. ఈ మధ్య ఎవరో మీకు వివాహమైందని అన్నారు. ఆ వార్త విన్నప్పటి నుంచి నా గుండెల్లో ఆటం బాంబులు పేలిపోతున్నాయి. మీరు నాకిన్నాళ్ల నుంచి ఒక్క ఉత్తరం కూడా రాయకపోవటానికి కారణం ఇదేనా అని అనిపిస్తుంది. అయినా నమ్మలేకుండా ఉన్నాను. మీరు నాకు అన్యాయం చెయ్యరని, నన్ను మీరు మర్చిపోలేదని నా అంతరాత్మ పదే పదే చెప్తుంది. ఆ ధైర్యంతోనే ఈ ఉత్తరం రాయటానికి సాహసిస్తున్నాను. మన ప్రేమ సంగతి మా అమ్మా నాన్నలతో చెప్పాను. మీరే నా జీవితం అని అన్నాను. వారు మొదట్లో దిగ్భ్రాంతి చెందిన ఆ తర్వాత మన్నించి మీకు ఉత్తరం రాయటానికి అనుమతి ఇచ్చారు. ఈ ఉత్తరం చూసిన వెంటనే మీరు బయలుదేరి రండి. లేకపోతే అమ్మా నాన్న నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు. మీరు నిజంగా పెళ్లి చేసుకోలేదని, నన్ను మోసం చేయరని గట్టి నమ్మకంతోనే ఉన్నాను. నా ఆశలన్నీ మీ మీదనే ఉంచుకున్నాను. ఒకవేళ మీరు గనక నిజంగా పెళ్లి చేసుకొని ఉంటే ఏం చెయ్యాలో నాకు తోచదు. అప్పుడు నాకు మరణమే ఆశ్చర్యదాత అవుతుంది. ఆడపిల్లని ఇంతకంటే ఏం చెప్పగలను? నా మనసులో బాధను అర్థం చేసుకోండి. మీ రాక కోసం నేనే కాదు, నా తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు. అమ్మా నాన్న ముందు నన్ను అసత్యవాదినిగా నిలబెట్టకండి. నేను ఆ అవమానాన్ని సహించలేను. ఈ దీనురాలి మీద దయ ఉంచండి. మీ కవిత్వ భాషలో ఉత్తరం రాయటానికి నాకు చదువు రాదన్న విషయం మీకు బాగా తెలుసు కదా. ఎంతో శ్రమపడి ఈ ఉత్తరం రాస్తున్నాను. తప్పులుంటే క్షమించండి. ఇట్లు మీ రాక కోసం హృదయమంతా కళ్ళు చేసుకొని ఎదురు చూసే అభాగిని జయ. వ్రాలు వచ్చే నవ్వుని అతి కష్టం మీద ఆపుకోవలసి వచ్చింది. వీడెప్పుడు ఇంతే. బిఏ చదువుతూ ఉండగా ఒకసారి వేసవిలో సెలవులకు ఇంటికి వెళితే అచ్చు ఆడపిల్ల రాసినట్లుగా చక్కటి ప్రేమలేఖను సృష్టించి రాశాడు. అది అమ్మ చూసి ఒకటే గొడవ, చెప్పేది వినిపించుకోదు, ఒకటే ఏడుపు, ఉపవాసాలు కూడా. అగ్నిహోత్రం లాంటి పవిత్రమైన మీ నాన్నగారి పేరుకి కళంకం తెస్తున్నావా అని ఏడుస్తూనే ఉంది. చివరికి ఆ ఉత్తరం వీడు రాసిందే అని నమ్మించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఫలితంగా వెంటనే విజయతో పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత జయపాల్ని అభినందిస్తూ ఉత్తరం రాశాను. సరిగ్గా ఆ సమయంలోనే వాడి భార్య మణికి పెద్ద జబ్బు చేయటం మూలాన పెళ్లికి రాలేకపోయాడు. నిజంగా ఈ ఉత్తరం చూస్తే ఎంతటి వాళ్ళకైనా సరే అనుమానం వస్తుంది కదా. ఇంతకీ విజయ ఈ ఉత్తరం చూసి ఏమనుకుందో ఏమో. ఈ ఆలోచన వచ్చేసరికి నాలో ఉన్న ఆనందమంతా గాలిలో దూది పింజలాగా ఒక్కసారిగా చక్కగా ఎగిరి వెళ్ళిపోయింది. నా నవ్వు మేట నొక్కినట్లుగా ఆగిపోయింది. ఇలాంటి వాటిల్లో ఒక దెబ్బతిని ఉన్నాను. చిన్నప్పటి నుంచి తన చేతుల మీద పెంచిన నా స్వభావాన్ని అర్థం చేసుకున్న అమ్మే పొరపాటు పడింది కదా. కొంపతీసి విజయ కూడా అలాంటి అనుమానమే పొందలేదు కదా. ఏమో కర్మ. విజయ వెళ్ళిపోవటానికి కారణం ఇదే అయితే చచ్చానన్న మాటే. ఇది అబద్ధమని నిరూపించుకోవటానికి నా వద్ద మరో నిదర్శనం కూడా లేదు. ఇప్పుడు నా మనసు కొంచెంగా చెదిరిపోయింది. ఆవేశంలో విజయ ఉచితానుచితాలు తెలుసుకోలేదు. ముక్కుకు సూటిగా పోయి ఏది తోస్తే అది చేసేయటమే. అనుకోకుండా పెళ్లి రోజు మామగారు నాతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నాయనా, భగవంతుడు విజయలో ఆవేశం ఒక వేసం పాలు ఎక్కువగానే కలిపాడు. దానిది చాలా ఒడిదుడుకుల స్వభావం. కోపం వచ్చిందంటే తను వెళ్ళే మార్గంలో ఏముందో కూడా చూసుకోదు. దాన్ని అర్థం చేసుకోగలిగి దాని నడతని విపులంగా చూసినట్లయితేనే నిన్ను మించిన అదృష్టవంతుడు ప్రపంచంలో మరొకడు ఉండడు.
జాగ్రత్త నాయనా. నువ్వు ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకో. బాగా రాత్రైంది. ఇప్పుడెప్పుడొస్తుంది? ఇప్పుడు వంట చేసి నాకు భోజనం పెడుతుందా అని అనుకుంటూ చేతికి ఉన్నటువంటి వాచీ తీసి డ్రాయర్ మీద పెట్టడానికి లేచి డ్రాయర్కి దగ్గరగా వెళ్ళాను. మామూలుగా నా వాచ్ పెట్టే చోటులో విజయ నోట్బుక్లోని బ్లూ పేపర్ పెట్టబడి ఉంది. మనసు అపశకునాన్ని శంకిస్తూ ఉండగా చేత్తో కాగితం తీసుకొని చూశాను. నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను. లైట్ ముందుకొచ్చి వెడల్పైన కళ్ళతో ఉత్తరం మరోసారి చదువుకున్నాను. అందులో సంబోధన గింబోధన ఏమీ లేదు. రాత కూడా ఏమంత బాగోలేదు. ఈ విధంగా ఉంది. అదృష్టవశాత్తు ఉత్తరం నేనే ముందు చూడటం తటస్థించింది. మీరు నన్ను చూసినప్పుడు ఆ రోజున నాన్నగారితో విజయ అన్న పేరు నన్ను బాగా ఆకర్షించింది అని ఎందుకు చెప్పారో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. పాపం అమాయకురాలు జయ మీకింకా పెళ్లి కాలేదు అని అనుకుంటుంది కాబోలు. తన ప్రాణ సమానంగా మిమ్మల్ని ప్రేమించి తను ఎదురు చూస్తున్న వ్యక్తి మరో వ్యక్తిని వివాహమాడి సర్వసుఖాలు అనుభవిస్తున్నాడంటే ఏ ఆడపిల్ల హృదయం దహించుకుపోదు చెప్పండి. ఒక రోజున ఆ పిచ్చి పిల్లతో కూడా జయ అన్న పేరు నన్ను బాగా ముగ్ధుణ్ణి చేసింది అని మీరు చెప్పే ఉంటారు కదా. అందులో సందేహం ఏమీ లేదు. భగవంతుడు ఆడవాళ్లకు ఎన్ని తెలివితేటలు ఇచ్చినా సరే సులభంగా మగవాళ్ల వలలో పడేటట్లుగా శాపాన్ని పెట్టాడు కాబోలు. నేను చదువుకున్న దాన్ని నన్ను నేను జీవితాంతం పోషించుకోగల సమర్థత నాలో ఉంది. ఆ సమర్థత లేని జయ మీ దయా దాక్షిణ్యాల కోసం పాకులాడుతూనే ఉంది. అందువలనే నేను మిమ్మల్ని ఆ నిర్భాగ్యురాలి కోసం వదిలేసి వెళ్ళిపోతున్నాను. మీరు ఎకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాత్రి రైలుకు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని క్షమాపణ కోరండి. నిజంగా ఈ ఉత్తరం నా చేతిలో పడటం ఆమెకు క్షేమకరమే అయింది. లేకపోతే నాకు తెలియకుండానే నేను ఒక అమాయకపు జీవికి తేరని అన్యాయం చేస్తూ ఉండేదాన్నేమో. పాపం ఎక్కువగా కూడా చదువుకోలేదట. మీరు తప్ప ప్రపంచంలో మరో ఆధారం ఉండి ఉండదు. మీరు వెళ్ళకపోతే తన నిండు ప్రాణాలని తర్వాత ఏం జరుగుతుందో నేనిక రాయలేను. మీరు ఊహించలేనంతటి మూర్ఖులు కూడా కారు కదా. అది తలచుకుంటే నా కలం కంపిస్తూనే ఉంది. చెయ్యి ముందుకు సాగటం లేదు. ఇంతకంటే నేనేమీ రాయలేను. మరో విషయంలో అయితే మీకోసం ఎంతగానో ఏడ్చేదాన్ని. దాని నుంచి రక్షించుకొని మిమ్మల్ని నా గుండెలు చీల్చుకొని అందులో భద్రంగా ఎవ్వరూ చూడకుండా దాచుకునేదాన్ని. కానీ ఈ విషయంలో నేను అలా చేయలేను. పట్టపగలు 10 మందిని కూనీ చేసి వచ్చినా సరే మిమ్మల్ని క్షమించగలిగేదాన్ని. ఈ విషయంలో మాత్రం నేనేమీ చేయలేను. తను మనసారా ప్రేమించి తన సర్వస్వమని నమ్ముకున్న మగవాడు ఉత్త మోసగాడైతే స్త్రీ ఎంత బాధపడుతుందో నా ఈ ఇప్పటి బాధ తెలుస్తుంది. అందుకనే నేను జయ ఉత్తరం చూడగానే జయ మీద మండిపడలేకపోయాను. ఆమె బాధను అర్థం చేసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మీరిక నా ఛాయలకు కూడా చూడటానికి ప్రయత్నించవద్దు. ఇది నా ఆజ్ఞ. నా మీద ఏ కాస్త మమకారం ఉన్నా సరే ఇది పాటించండి. ఒక గోముఖ వ్యాఘ్రానికి నా జీవితం అర్పించుకున్నాను అనే బాధ తప్ప ప్రస్తుతం నాలో ఏమీ లేదు. మీరు వెంటనే వెళ్ళండి. ఆలస్యం చేసి మరో ప్రాణిలో ఉన్న విశ్వాసం పోగొట్టవద్దు. నా ఈ అవస్థ ప్రపంచంలో మరి ఏ యువతకి కలలో కూడా కలిగించవద్దని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఇట్లు విజయ. మరో సమయంలో అయినట్లయితే ఆ వ్రాతకి మనసారా విరగబడి నవ్వుకునేవాడిని. కానీ ఇప్పుడలా నవ్వలేకపోగా నరాలు పీకుతున్నట్లుగా విపరీతమైనటువంటి బాధతో ఒక చిన్న మూలుగు నా హృదయాన్ని చీల్చుకుంటూ బయటకొచ్చింది. విజయ కోపగించుకొని వాళ్ళక్కగారింటికి వెళ్ళిపోయింది అని అనటంలో ఏమాత్రమూ సందేహమే లేదు. ఈవేళ లేచి ఎవరి ముఖం చూశాన్రా భగవంతుడా అని అనుకున్నాను. ఇక ఇప్పుడక్కడికి వెళ్ళి చేసేది కూడా ఏమీ లేదు. తెల్లవారితే విజయలో ఉన్న ఉద్రేకం కూడా తగ్గిపోతుంది. అప్పుడు అసలు విషయాన్ని విశదంగా చెప్పవచ్చు అని అనుకుని అప్పటికే ఊరుకున్నాను. లేచి ఉత్తరాన్ని అక్కడే డ్రాయర్ మీద పడేసి వెనక్కి తిరిగాను. ఒక్కసారిగా సన్నజాజుల పరిమళం గుప్పుమని గదంతా చుట్టేసింది. విజయ వచ్చిందా అని అనిపించింది. నా పిచ్చిగాని విజయ ఎందుకొస్తుంది? డ్రాయర్ మీద పొట్లంలో ఉన్న పూలు విచ్చుకొని తమ సౌరభాన్ని దాచుకోలేక గదంతా విరజిమ్ముతున్నాయి. క్షణంసేపు వాటి వంక చూశాను. అవి
తనను వెక్కిరిస్తున్నట్లుగా కనిపించింది. మరుక్షణంలోనే పొట్లం ఆ విధంగానే 2 చేతులతో నలిపేసి వీధిలోకి గిరాటు వేసి గబగబా తలుపులేసి హోటల్ వైపుకు నడక సాగించాను. మర్నాడుదయం మా వదిన గారి ఇంటికి వెళ్ళాను. బయట 8 ఏళ్ల రఘు ఆడుకుంటూ కనిపించాడు. నన్ను చూడగానే బాబాయ్ అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ పిన్ని వచ్చిందా అని అన్నాను. వాడు వచ్చిందని తలూపుతూ బాబాయ్ మరే నా పిల్లని రోజా కుక్క చంపేసింది అని అన్నాడు ఎంతో దుఃఖపడుతూ. వాణ్ణి ఓదారుస్తూ మెట్లెక్కి లోపలికొచ్చి హాల్లో కూర్చున్నాను. లోపల నుంచి విజయ కంఠం వినిపిస్తుందేమో అని ఆశించాను కూడా. కానీ నా ఆశ నిరాశైంది. కాసేపు రఘుతో కబుర్లు చెప్పి వాణ్ణి లోపలికి వెళ్ళమని చెప్పి మీ పిన్నిని ఒకసారి పిలుచుకురా అని అన్నాను. నువ్వొచ్చావని చెప్పనా? వద్దన్నట్లుగా సూచించాను. వాడు తూనీగలా లోపలికి తుర్రుమన్నాడు. రాబోయే విజయకు ఎలా శాంతస్వరంతో నచ్చచెప్పాలో ఆలోచించుకుంటూ కూర్చున్నాను. ఇంతలో రఘు విజయ చెయ్యి పుచ్చుకొని లాక్కొచ్చి తప్పట్లు కొడుతూ నవ్వాడు. మొదట నేననుకోలేదు కాబోలు. విజయ క్షణంసేపు తెల్లబోయి వెంటనే వంగి రఘు వీపు మీద ఒక్కటి చరిచింది. దెబ్బ చురుకుగా తగలటం వల్ల కాబోలు వాడు బెక్కముఖం వేసి నా వైపు చూస్తూ ఏడుపు సాగించాడు. విజయ, పొరపాటు పడ్డావు అని చెప్పటానికి వచ్చాను. లేచొచ్చి రఘుని ఎత్తుకొని సముదాయిస్తూ అన్నాను. విజయ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. నేనేమీ పొరపాటు పడలేదు. నాకంతా బాగా తెలుసు. మీరు నాటకం ఆడదామని చూడవద్దు. నా చేతుల్లో నుంచి రఘుని ఒక్క గుంజుతో లాక్కుంది. విజయ నా మాట వినిపించుకోకుండానే రఘు వీపు మీద మరొకటి అంటిస్తూ వెధవ, ఇప్పటినుంచే అబద్ధాలాడటం నేర్చుకుంటే గాని రేపు పెద్ద పెద్ద వాళ్ల గొంతులు కొయ్యవన్నమాట అని అంటూ లోపలికి వెళ్ళిపోయింది. విజయ ఆవేశంలో బిగ్గరగానే అన్నాను. ఎవరిని ఉద్దేశించి ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడిందో అర్థం చేసుకున్న నేను ఇక అక్కడ నిలబడలేక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఆదివారం కావటం ఆ రోజు ఆఫీస్ కూడా లేదు. ఇంటికొచ్చి మౌనంగా కుర్చీలో కూర్చొని జరిగిందంతా ఒక్కసారిగా విమర్శించుకున్నాను. ఇందులో నేను చేసింది ఏముంది? నా పాత్ర నిమిత్త మాత్రంగా నిలబడింది. ఆ సమయంలో జైపాల్ కనిపిస్తే ఏం చేసేవాడినో అని అనిపించింది. ఇల్లంతా బావురుమంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ లేక చిందరవందరగా పడున్నాయి. రాత్రి కోపంతో నలిపి పారేసిన పూలు 1-2 వాడిపోయి ఎండిపోయి కింద పడిపోయి ఉన్నాయి. డ్రాయర్ ముందు కుర్చీలో కూర్చొని జైపాల్కి ఈ విధంగా ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. జైపాల్, హాస్యపూరితంగా నువ్వు రాసిన ఉత్తరం అందింది. కానీ అది మొదట నాకందలేదు. ఎవరికి అందాలో వారికే అందింది. ఆ విధంగా అందటం వలన కలిగిన ఫలితం వింటే నువ్వు బహుశా నిద్రాహారాలు కూడా మర్చిపోతావు. ఒకనాడు నీ మూలంగానే, అంటే నీ ఉత్తరం మూలంగానే నేను విజయను పెళ్ళాడటం జరిగింది. ఆనాడు నేనమ్మ దగ్గర ఉండగా నువ్వు ఆ విధంగా ప్రేమలేఖ రాయకపోయినట్లయితే నేను విజయని వివాహం ఆడటం సంభవించేది కాదు. కానీ మళ్ళీ నీ ఉత్తరం మూలంగానే విజయ నా నుంచి దూరమైపోవటం చాలా వింతగా లేదు? ఎరగని వాళ్ళు నీ ఉత్తరం చూస్తే ఏ ఫలితాలు కలుగుతాయో అవే కలిగాయి. విజయ్కి నువ్వు తెలియవు కదా. నన్ను అపార్థం చేసుకొని కోపగించుకొని నా మీద అలకతో వాళ్ళక్కగారింటికి వెళ్ళిపోయింది. ఇప్పట్లో విజయ్ దగ్గరికి నేను వెళ్ళినా ప్రయోజనం లేదు. జైపాల్, నా మీద విజయకు ఎంత అసహ్యం పుట్టిందంటే చివరికి నా ముఖం చూడటానికి కూడా ఆమె యావగించుకుంటుంది. ఇహ నా దగ్గరికి రావటం దుర్లభమే అని తలుస్తుంది కూడా. ఎందుకంటావా? విజయ నన్ను దోషిగా నిర్ణయించుకొని వెళ్ళిపోయింది. నేను నిర్దోషిని అని నిరూపించుకునే ఆధారాలు నా దగ్గర లేవు. తమాషాగా రాసిన ఉత్తరం ఇంత దారుణ ఫలితాలను ఇస్తుందని నువ్వు కూడా అనుకొని ఉండవు కదా. కానీ ఏం చేద్దాం, ప్రతిదీ మన మంచి కొరకే అని అనుకుని మౌనంగా ఊరుకున్నాను. ఇట్లు ఏం చెయ్యాలో తోచని నీ రాజు ఆ రోజంతా అటూ ఇటూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ గడిపాను. ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. ఇంత చిన్న విషయానికే విజయ నన్ను అనుమానించిందంటే నన్నసలు అర్థం చేసుకోలేదన్నమాట. నా ఎదుట నిలబడి ఉత్తరంలోని మాటలు నా ముఖం మీదే అంటే ఎంత సంతోషించేవాడినో కదా. వాళ్ళక్కతో ఏమని చెప్పిందో ఏమో. భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు కలిగినా ఇద్దరు ముఖాముఖిన తేల్చుకోవాలి. కానీ ఈ విధంగా చేస్తే కలిగే ప్రయోజనం ఏముంటుంది? పైగా అందరూ చూసి నవ్వటం తప్ప. ఇందులో నా తప్పేమీ లేదు. మొదట
విజయే దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి ఏ నాటికైనా సరే తనంతట తరే తిరిగి క్షమించమని నా దగ్గరికి రావాలి. ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత నా మనసు తేలిక పడింది. ఏ పొరపాటు చెయ్యని నేను వెళ్ళి క్షమించమని అడగవలసిన అవసరం నాకు మాత్రం ఏముంది? ప్రళయకాలంలో ముచ్చటగా 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజున సూర్యోదయం అయింది. ఈ 2-3 రోజుల్లో నేను విజయను చూడటం కానీ కనీసం ఆమెను గురించి వినటానికి కానీ ప్రయత్నమే చేయలేదు. 10 గంటలు దాటింది. ఆఫీస్కి వెళ్లే ప్రయత్నంలో నేను ఉన్నాను. ఇంటి ముందు జట్కా బండి ఆగింది. ఒక్కసారిగా నా గుండెలు సంతోషంతో ఉవ్వెత్తున లేచాయి. బండిలో నుంచి దిగుతున్న విజయని నేను గమనించినట్లుగా ఉండాలి అని అనుకుని వీపు వీధి వైపు పెట్టి నిలబడ్డాను. రాజు! ఆశించిన ఆశలు ఒక్కసారిగా కూలిపోగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగుండా గుమ్మంలో జైపాల్, అతని భార్య మణి నిలబడి ఉన్నారు. క్షణం సేపు నేను జైపాల్ ఒకరి కళ్ళలోకి ఒకళ్ళం చూసుకుంటూనే ఉన్నాము. అక్కడ మణి ఉన్న సంగతి కూడా మర్చిపోయాము. ఒకళ్ళనొకళ్ళం గట్టిగా కౌగిలించుకున్నాము. నేను తమాషా కోసం చేసిన పని ఇంత దారుణ ఫలితాన్ని కలగజేస్తుంది అని నేను అనుకోలేదురా రాజు అని అన్నాడు. 3 రోజుల క్రితం కనుక జైపాల్ నాకు కనిపిస్తే ఏం చేసేవాడినో కానీ ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. రండి లోపలికి అని అన్నాను, గుమ్మంలో నిలబడిన మణిని చూస్తూ. అసలు జరిగిందేమిటో సరిగ్గా విశదంగా చెప్పు అని అన్నాడు. జైపాల్ లోపలికొచ్చి కూర్చుంటూ నేను జరిగిందంతా విపులీకరించాను. నేను ఉత్తరం రెండో వైపున గ్రీన్ ఇంక్తో రాశాను, చూడలేదా అని అన్నాడు జైపాల్. అంతా విన్న తర్వాత ఏమని రాశావు అని ఆశ్చర్యంగానే అన్నాను. నేను రాసిన పేపరు ఆకుపచ్చగా ఉంది కదా, దానికి వెనక వైపున కింద ఉత్తరం చదివిన తర్వాత కలిగిన అనుభవాన్ని రాయి అని పూర్తి సంతకం చేశాను అని అన్నాడు. నేను చూడలేదు, విజయ్ కూడా చూసి ఉండదు అని అన్నాను. సర్లే, చూస్తే ఈ గ్రంథమంతా ఎందుకు జరుగుతుంది? నీ ఉత్తరం అందింది. మొదట నువ్వు కూడా తమాషాగా రాశావేమో అని అనుకున్నాను, కానీ వివరంగా చూస్తే అందులో తమాషా ఉన్నట్లుగా కనిపించలేదు. ఉత్తరం చూసినప్పటి నుంచి మణి నన్నొక్కటే సాధింపు. ఇక వెంటనే బయలుదేరి వచ్చాము. మా పెనతండ్రి కూతురు నీరజ ఇక్కడే ఉంది. ఇక్కడ దిగాను. సరాసరి ఇక్కడికి వద్దాము అని అనుకుంటే పరిస్థితులు తెలియవు కదా, అందుకని చెప్పి అక్కడ దిగవలసి వచ్చింది. ఎవరు నీరజ అంటే? చంద్రశేఖరం పెళ్ళామేనా అని అన్నాను. అవును అని అన్నాడు. నీరజకి విజయకి ప్రాణస్నేహం అని అన్నాను. రైటే. జైపాల్ కుర్చీలో నుంచి లేచి ఒక్క గంతు వేశాడు. నేను మణి తెల్లబోయి చూశాము. సరే, నువ్వు మధ్యాహ్నం ఆఫీస్కి సెలవు పెట్టేసేయ్ అని అన్నాడు. ఎందుకు అని నేనన్నాను. ఎందుకంటావేమిట్రా, ప్రాణస్నేహితుడు వస్తే సీరియస్గా అన్నాడు. నేను సెలవు పెట్టడానికి ఒప్పుకున్నాను. సాయంత్రం 4ంటికి నువ్వు నీరజ గారి ఇంటికి రా, తెలుసు కదా ఇల్లు అని అన్నాడు. ఎందుకని అడగాలని నోటిదాకా వచ్చిన వాడి ముఖంలో గాంభీర్యం చూసి ఊరుకున్నాను. కాసేపుండి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. భార్య ఉండి ప్రాణస్నేహితుడు వస్తే ఇంటికి పిలవలేకపోయాను అని మహా బాధపడ్డాను. వాడికి మాటిచ్చినట్లుగానే ఆ రోజు సాయంత్రం 4 గంటలకి నీరజ గారి ఇంటికి వెళ్ళాను. ఇల్లంతా ఏదో హడావుడిగా ఉంది. చంద్రం వాకిట్లోనే నాకు ఎదురే రండి రండి, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, టీ పార్టీ అని అన్నాడు. పిలవని పేరంటానికొచ్చిన నేను అభిమానంతో తలదించుకున్నాను. ఇంతలో జైపాల్ ఎదురయ్యి నన్ను లోపలికి లాక్కెళ్ళాడు. నన్ను ఒక గది లోపలికి తీసుకెళ్ళాడు. ఆ గది కొంచెం విశాలంగా ఉండి 10-12 మంది కూర్చొని కాఫీలు తాగటానికి వీలుగా టేబులు, వాటెదురుగా కుర్చీలు అమర్చబడి ఉన్నాయి. ఎదురుగుండా గోడకి దగ్గర ఆ చివరి నుంచి ఈ చివర వరకు నీలము మీద ఎరుపు పూలద్దిన కర్టెన్ బిగించబడి ఉంది. జైపాల్ నా చెయ్యి పుచ్చుకొని ఆ కర్టెన్ని దగ్గరికి లాక్కొని వెళ్ళి, రాజు, లోపల కుర్చీ ఉంది, అక్కడ కూర్చో అని అన్నాడు. ఎందుకు అని అర్థం కాక అన్నాను. అబ్బా, నీ ఎందుకుతో నన్ను చంపకురా నాయనా. నా మాట విని తెరవతల రాజాలాగా పడుకొని తెరవతల జరిగే నాటకాన్ని విను. ఈ పుట్టినరోజు గిట్టిన రోజు అన్నీ అబద్ధాలే. కేవలం విజయను ఇక్కడికి ఆహ్వానించటం కోసమే నీరజతో కలిసి ఈ ఎత్తు ఎత్తాము. అంతా వింటూ ఉండు, నీకే తెలుస్తుంది అని అన్నాడు. కర్టెన్ని పక్కకు లాగి నన్ను తీసుకొని వెళ్ళి కుర్చీలో కూలదోసి, నువ్వు అవతల వాళ్ళకి కనిపించవు, నీకు అవతల వాళ్ళు కనిపించరు అని అన్నాడు. మధ్యలో
ఎవరైనా ఈ కట్టెన్ లాగితే ఇందులో నుంచి బుద్ధదేవుడిలా నేను బయటపడితే సందేహంగా చూస్తూ అన్నాను. అయితే గీతే, మహా సందేహపు మనిషివిరా నాయనా, నా కళ్ళు రెండు ఈ కట్టెన్ మీదే ఉంటాయి, నువ్వేమీ భయపడకు అని అన్నాను. ఏదైనా అనుమానం లాంటిది నాకు జరిగితే ఇక నన్ను నువ్వు పట్టలేవు, ముందే చెప్తున్నా. చికాకుగా ముఖం పెట్టి, సరే నాది పూచి, నీకేమీ జరగకుండా నేను చూసుకుంటాను కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా ఏమిటి అని ఒక పక్క కుతూహలంగా ఉన్నా సరే, మరో పక్క ఇలా కూర్చోవటానికి విసుగ్గానే ఉంది. జేబులో సిగరెట్ ప్యాకెట్ తీసుకుని సిగరెట్ ముట్టించుకుని పడక కుర్చీలో వెనక్కి వాలాను. గదిలోకి ఎవరో వస్తున్నారు, ఎవరో పోతున్నారు. తమాషా తమాషా సంభాషణలు వినిపిస్తూనే ఉన్నాయి. నాలో ఓపిక నశిస్తుంది. ఇంతలో రా విజయ, నీకోసమే ఎదురు చూస్తున్నాము అన్న నీరజ కంఠం వినిపించింది. అడుగుల చప్పుడును బట్టి వచ్చింది అని అనుకున్నాను. అన్నయ్య, ఈ విజయ నీ ఫ్రెండు రాజు భార్య. ఇతను మా అన్నయ్య, అంటే పెనతండ్రి కొడుకు జైపాల్. ఈవిడ మా వదిన మణి. పరిచయ వాక్యాలు మహా పసందుగా ఉన్నాయి అని అనుకున్నాను. నేనొస్తున్నట్లుగా టెలిగ్రామ్ ఇచ్చాను, అందలేదా అండి అని జైపాల్ అన్నాడు. విజయ తల తిప్పిందో ఏమో, శబ్దం మటుకు వినిపించింది. స్టేషన్కి వస్తాడని ఎంతో చూశాము, కానీ రాలేదు. అసలు ఊళ్ళో ఉన్నాడా లేదా? జైపాల్ చాకచక్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. దాని నుంచి విజయ మళ్ళీ నిశ్శబ్దంగానే జవాబిచ్చింది. అరే, ఉన్నాడా? మరి స్టేషన్కి ఎందుకు రాలేదు? వాళ్ళెందుకు రాలేదో నేను చెప్పాలా? మీరు రాసిన ఉత్తరం అతనికి కోపం తెప్పించి ఉంటుంది. ఇది మణి కంఠం. ఏమిటా ఉత్తరం? నీరజ కంఠంలో కుతూహలం కనిపిస్తుంది. మీరు చూశారా ఏమిటి ఆ ఉత్తరాన్ని? విజయగారు అని మణి ప్రశ్నించింది. ఎందుకులే అని చూసి ఉండరు. ఎంత స్నేహితులైతే మాత్రం మరీ అంత ఇదిగా తనొక ఆడపిల్లలాగా తనేదో మోసం చేసినట్లుగా ఏమిటేమిటో రాశారు. ఇంకా నయమే, మీరు చూడలేదు కాబట్టే సరిపోయింది. లేకపోతే మా రాజు మీద తప్పకుండా అనుమానపడి పోట్లాట పెట్టుకునేవారు కదా అని మణి అంది. నాకు ఆ సమయంలో విజయముఖం ఎలా ఉందో చూడాలి అని మహా ఆసక్తి కలిగింది. కానీ ఏం చేయను? కాసేపు మళ్ళీ ఆ కబుర్లు ఈ కబుర్లు దొర్లిపోయాయి. చివరికి విజయ వస్తానండి అని అంది. అమ్మయ్య, ఎప్పటికీ వినిపించింది అని అనుకున్నాను. మీరొక చిన్న సహాయం చేసి పెడతారా అని జైపాల్ అన్నాడు. ఏమిటది? రాత్రికి మీ ఇంటికొస్తాము మేమిద్దరము. వాడితో ఈ విషయం ఏమీ చెప్పకండి. హఠాత్తుగా కనిపిస్తాము. ఏం చేస్తాడో చూడాలని ఆపేక్షగా ఉంది అని అన్నాడు. అలాగే, మరి అడ్రస్ చెప్పి వెళతారా? విజయ చెప్పి రమ్మనమని మణిని తనకి తనుగా మళ్ళీ ఆహ్వానించింది. అందులో గల ఉద్దేశం నాకు తెలియలేదు. క్రమంగా అందరూ వెళ్ళిపోయారు. జైపాల్ కర్టెన్ లాగి దయచేయండి రాజావారు అని అంటూ యువతలికి దారి చూపాడు. నా ముఖంలో భావాలు దాచుకోవటం నాకు చాలా కష్టంగా ఉంది. సరాసరి ఇంటికి దయచేయి ఎందుకు? అలవాటు చొప్పున నోటి నుంచి ప్రశ్న వచ్చేసింది. జైపాల్ నన్ను ఉరిమి చూశాడు. నేనేమీ చలించకుండా సరే, సతీ సమేతంగా మా ఇంటికి భోజనానికి దయచేయి అని అన్నాను. సరేనని అంగీకారం తెలిపాడు. కానీ ఒక్క నిమిషం జైపాల్, నాకు నీకు మళ్ళీ నటన చేత కాదు. ఇంటికెళ్ళి విజయ్తో నువ్వు బజార్లో కనిపించావు అని చెప్తాను అని అన్నాడు. వాడు కాసేపు ఆలోచించి సరే అన్నాడు. తర్వాత చెప్పవలసింది ఏముంది? ఇంటికొచ్చాను. విజయ మామూలుగా ఇంట్లో పనులు చూసుకుంటుంది. నేను తనని పలకరించకుండా వచ్చి నా గదిలోనే కూర్చున్నాను. కాసేపటికి విజయ కాఫీ తీసుకొని వచ్చింది. ఈ 3 రోజుల నుంచి జరిగిన ప్రళయ తాండవమంతా బలవంతాన మర్చిపోయి వచ్చినట్లుగా మొహం స్పష్టంగా చెప్తూనే ఉంది. కాఫీ కప్పు తీసుకుంటూ నా స్నేహితుడు జయ, అతని భార్య వచ్చారు. బజార్లో కనిపిస్తే మన ఇంటికి రమ్మనమని చెప్పాను. ఇక హోటల్కి కబురు పంపుదాం అని అనుకుంటున్నాను. నువ్వు వచ్చేసావు కదా అని చాలా సహజంగానే అన్నాను. క్షణం సేపు విజయ కళ్ళెత్తి నా ముఖంలోకి చూసి వెంటనే వెళ్ళిపోయింది. ఆ రాత్రి జైపాల్ మణి వచ్చారు. నేను విజయని ఏమీ తెలియనట్లుగానే పరిచయం చేశాను. మణి విజయ చాలా చక్కగా కలిసిపోయి వంటింట్లోకి వెళ్ళిపోయారు. ఇద్దరం భోజనం చేస్తూ ఉండగా జైపాల్ ఇలా అన్నాడు. ఆకాస్త దానికి అంత కోపమెందుకురా నా మీద? స్టేషన్కి రావటమే మానేశావు? అయినా వెనక పేజీలలో కింద చివర రాశాను కదా అని అన్నాడు. ఈ మాటలు ఏ ఉద్దేశంతో అన్నాడో గ్రహించుకున్న నేనేమీ మాట్లాడలేదు. చాలండి ప్రతాపం, మీ చెల్లెలు చూడలేదు కాబట్టి ఆ ఉత్తరం సరిపోయింది. లేకపోతేనా
మా చెల్లెలేమి అలా చెయ్యదు. నీకు తెలుసా? విజయ పక్షాన్ని వహించాడు. ఆ రాత్రి చాలా సరదాగా గడిచిపోయింది. ఆ రాత్రి విజయ నా పాదాల మీద చేతులుంచి కళ్ళనీళ్లతో నన్ను క్షమించండి అని అంది. నేను నా కాళ్ళు దూరంగా లాక్కుంటూ, నిన్ను క్షమించలేను విజయ. నా కోసం కాదు. ఆ రోజు రఘుని నా మూలంగా ఉత్తపుణ్యానికి కొట్టావు. అది నాకెంతో బాధ కలిగించింది తెలుసా అని అన్నాను. లేకపోతే ఏమిటి చెప్పండి. నీరజ వచ్చింది. నిన్ను పిలుస్తుందని అబద్ధం చెప్పాడు. తీరా చూస్తే మీరు ఆ సమయంలో నీ మీద అంత కోపం వచ్చిందన్నమాట. అందుకనే ఉత్తరంలో విజయ తన చేతిని చటుక్కున నా నోరు మూసేసి ఇక ఆ విషయం ఎత్తొద్దు అని అంది. నేను చెయ్యిలాగి వేస్తూ, ఎత్తొద్దని అనటం మాత్రం అంటున్నావు కానీ నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా అని కోపంగానే అన్నాను. విజయ ఏడుస్తూ మోకాళ్ల మీద వంగి, అందుకే నన్ను క్షమించండి అని అంటున్నాను. ఇక ఇలాంటి తెలివి తక్కువ పనులు జీవితంలో చేయను. ఒక్కసారికి నన్ను క్షమించండి అని అంది. వంచిన తలలో నుంచి సన్నజాజుల పరిమళం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. చేత్తో విజయని లేవనెత్తుతూ, చాలే, భగవంతుడు పురుషుల్లో అన్ని శక్తులు పెట్టాడు కానీ ఆడదాని కన్నీరు చూసి సహించగల మనస్తత్వం పెట్టలేదు. అందుకనే మగవాళ్ళెప్పుడు మీ ఆడవాళ్ల ముందు ఓడిపోతూ ఉంటారు అని నవ్వుతూనే అన్నాను. జైపాల్, మణి మరి 2 రోజులు అక్కడే ఉన్నారు. నేను ఆఫీస్కి సెలవు పెట్టాను. విజయ, మణి అక్క చెల్లెళ్ళలాగా కలిసిపోయారు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయే రోజున విజయ, మణి ఒకళ్ళనొకళ్ళు కావలించుకొని ఆనంద బాష్పాలు రాలుస్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. ట్రైన్ ఎక్కిస్తూ రహస్యంగా వాడి చెవిలో ఇలా చెప్పాను. ఒరేయ్ జైపాల్, నీ ఉత్తరాలు మొదట్లో ప్రళయకాలం నాటి సంఘటనలు సృష్టించిన తర్వాత చక్కటి మార్గాలు ఏర్పరుస్తాయి. ఇప్పుడు చూడు, ఈ ఉత్తరం మూలాన ఇక విజయ నేను నిజంగా తప్పు చేసినా సరే నమ్మనంత విశ్వాసం నా మీద ఏర్పరుచుకుంది. దీనికి నేను నీకు కృతజ్ఞుణ్ణి అని అన్నాడు రాజు. నీకు అంత మంచి పని చేసి పెట్టాను కాబట్టి నువ్వు నాకు ఒక బహుమానం ఇవ్వాలి రోయ్ అని అన్నాడు. ఏమిటది అని అన్నాను. సంక్రాంతికి మీరు ఉభయులు మా ఊరు రావాలి. ఏం విజయ ఈ మాటలు బిగ్గరగానే అన్నాడు. అవును, ఆ రోజు విజయ పుట్టినరోజు కూడా అని మణి అంది. అయితే స్పెషల్ ప్రోగ్రాం ఇద్దాం. ఒరేయ్ తప్పకుండా రావాలి. నేను విజయ ముఖంలోకి చూశాను. ఆ కళ్ళు అంగీకారంగా తెలిపాయి. జైపాల్ సంతోషంతో నా చేతిని ఆఖరిసారి గుంజాడు. రైలు కదులుతూ వెళ్ళిపోయింది. ఆ జంట అటువైపు వెళుతూ ఉంటే మేము ఇటువైపు ఇంటికి బయలుదేరాము. ఈ కథ ఇల్లాలి అలక. రచించిన వారు యద్దనపూడి సులోచన రాణి గారు. ఈ కథ ఎంతటితో సమాప్తం. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.